స్వాగతం, సుస్వాగతం టు భావితరం రేడియో ఛానల్. భావితరం ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ నూతన సంవత్సర సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన టాపిక్ తోటి ముందుకొస్తున్నాము. అదేంటంటే మన గట్ రీసెట్ అంటారు కదా. మన గట్ ఆరోగ్యం యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనండి, మీరు కంట్రోల్ రూమ్ అనండి, ఏదైనానండి, అది మీకు ఎలా పనిచేస్తుంది, మనం దాన్ని ఎలా కాపాడుకోవాలి, దానివల్ల మనము ఆరోగ్యంగా ఎలాగా ఉంటాము, అలాగే అతి ఖరీదైన లేకుంటే ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరి దగ్గర మనం చూసే బ్లోటింగ్, గ్యాస్, అలసట, సరిగ్గా నిద్ర రావట్లేదు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి అన్నీ పోగొట్టుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటంటే మన గట్ అంటే అంత్రం అంటాం తెలుగులో, బట్ మనం ఇంగ్లీష్లోనే వెళ్దాము. ఆ పర్టికులర్ పదానికి గట్ని మీరు ఎలా భద్రపరుచుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి అనే అంశం పైన మాట్లాడబోతున్నాం ఈరోజు. సో భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ ఫేస్బుక్ పేజ్. 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి మనం సమాచారాన్ని అందజేయాలని, అది కూడా 31 డిసెంబర్ 2027 నాటికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద పంచడం కోసం, అలాగే ఒక నిరాకరణ. హలో నమస్తే అండి అందరికీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మరొక కొత్త టాపిక్తో, మంచి టాపిక్తో, అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాము. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో డెఫినెట్లీ హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ వెల్త్ అన్నమాట. సో హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా అనుభవించగలం, సాధించగలం, లైఫ్లో హ్యాపీగా ఉండగలం. సో హెల్త్ లేకుండా మిగిలినవి ఏవి చేసినా అవి అంతంత మాత్రంగానే ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. యాజ్ యూజువల్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణ, నేటివ్ ప్లేస్ ఇస్ తెలంగాణ, బట్ యుఎస్ఏలో 20 ఇయర్స్‌గా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ హెల్త్ గురించి తను చాలా రీసెర్చ్ చేసి, డాక్టర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకొని, ప్లస్ సర్టిఫైడ్ కోర్సెస్ చేసి, ఆయన హెల్త్‌ని ఆయన బాగు చేసుకోవడమే కాకుండా చాలా మంది హెల్త్‌కి సొల్యూషన్స్ చూపిస్తున్నారు. సో మనం అప్రోచ్ అవుతే ఎనీ రీసెంట్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, తను హెల్తీ టిప్స్ ద్వారా చాలా మంది హెల్త్‌ని బాగా చేస్తారు. అందులో నేను కూడా ఉన్నాను. నా హెల్త్‌ని నేను నా డయాబెటిస్ నేను రివర్స్ చేసుకొని చాలా హెల్తీగా ఉన్నాను ఈరోజు. సో ఇప్పుడు ఒక మా ఈ మధ్య అంతా కూడా మెయిన్ హెల్త్ అంటే గట్ హెల్త్ అనే అంటున్నారు కదా. అంటే స్టమక్, ఇంటెస్టైన్ అంతా బావుంది అంటే కనుక, సో డెఫినెట్‌లీ మన హెల్త్ అంతా బావుంటుంది. అది అది చాలా అందరికీ చాలా మందికి తెలుసు విషయం. బట్ అట్ ద సేమ్ టైమ్ గట్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొత్త సంవత్సరం వస్తోంది. చాలామంది హెల్త్ మీద రిజల్యూషన్స్ తీసుకుంటారు. నేను హెల్తీగా ఉండాలి. నిజంగానే కదా, హెల్త్ లేకపోతే ఏమీ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఈ టాపిక్ చాలా మంచిది. బికాజ్ ఎవ్రీవన్ నీడ్స్ గట్ హెల్త్ అన్నమాట. ఈ మధ్య మనం ఒక వర్డ్ వింటున్నాం, గట్ రీసెట్. గట్‌ని రీసెట్ చేయటం ఎలా అన్న వర్డ్ వింటున్నాము. సో దాని గురించి సార్‌ని మనం అడిగి తెలుసుకుందాము. తెలుసుకొని కొన్ని క్వెషన్స్ నేను పెట్టుకున్నాను. అవి అడుగుతాను. సో దట్ మీకు ఐడియా వస్తుంది. వాట్ ఈస్ గట్ హెల్త్ అండ్ గట్‌ని రీసెట్ చేయడం అంటే ఏంటి? ఎలా రీసెట్ చేయాలి అని. సో ఐయామ్ వెల్కమింగ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. షూర్. నమస్కారం అండి అరుణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ ఇంట్రడక్షన్. అగైన్ భావితరం ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈరోజు గట్ రీసెట్ ఆర్ గట్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం డెఫినెట్గా మాట్లాడదాం. చాలా మంచి టాపిక్తో ముందుకు వచ్చారు అరుణ.
అండ్ అఫ్ కోర్స్ మనం గట్ గట్ అంటున్నాం కదా, తెలుగులో దాన్ని అంత్రం అంటాము. బట్ తెలుగులో మాట కాదు, మనం ఇంగ్లీష్లోనే వాడదాము. ఈజీగా సింపుల్గా ఉంటుంది అందరికీ, కన్ఫ్యూజన్ లేకుండా. రైట్. సో హ్మ్. సో గట్ అనే మాట్లాడదాము. సో షూర్, గో హెడ్ అండి. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఓకే. ఎనీథింగ్ దట్ ఐ నీడ్? యాహ్! సో, మా నా ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఆహ్, బ్యాడ్ గట్ ఉంది అని, మనకి ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా తెలుసుకోవాలంటారు? ఓకే, వెరీ గట్ గుడ్. బ్యాడ్ గట్ అనేసి ఉంది అని. గుడ్, వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న. ఓకే, సో వెరీ సింపుల్. లెట్ మీ షేర్ ద ప్రజెంటేషన్ అండ్ విల్ టాక్ లిటిల్ బిట్. ఓకే, సో బ్యాడ్ గట్, రైట్, ఏంటంటే ఇక్కడ మనకి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇవే కాదు, దేర్ చాలా ఉన్నాయి. ఓకే, ఈ కొన్నే కాదు, దేర్ ఆర్ మెనీ మెనీ సిమ్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓకే. ఏంటి, స్లీప్ ఇష్యూస్ అంటున్నాం ఇక్కడ, స్కిన్ ఇష్యూస్ హ్మ్. అంటున్నాం, హెయిర్ ఫాల్ అంటున్నాం, నెగిటివ్ థింగ్, ఇలా చాలా ఉన్నాయి, రైట్. సో అంటే ఆహ్, ఒకటుంది గదా! 'ధనమేర అన్నిటికి మూలం' అంటాం గదా! నేనేమంటా అంటే గట్టేర అన్నిటికి మూలం అంటాను. అంటే మన ఓహ్! ఆరోగ్యానికైనా, హ్మ్. అనారోగ్యానికైనా. ఓకే. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంకా డీప్‌గా ఎళ్దాము ఈ వీటి మీద గూడా. బట్ స్లీప్ ఇష్యూస్ అన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపులు. హ్మ్. పడుకున్న తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు. హ్మ్. ఆ! కొంతమందికి, చాలా వరకి. లేదు, నిద్ర పట్టినా తర్వాత తెలివొస్తే ఇంక మళ్ళీ నిద్ర పట్టదు. రైట్? అలాంటి స్లీప్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. స్కిన్ ఇష్యూస్ అంటే అక్కడిక్కడ కొద్దిగా దురద పెట్టడం గానీ, లేకుంటే గోకితే ఇట్లా పగిలినట్టు అవ్వడము, ఇలాంటివి, రైట్? హెయిర్ ఫాల్, రైట్? అందరూ చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు హెయిర్ ఫాల్ అనేసి. మనం దానికి ఏదో షాంపూ వాడొచ్చు, ఇంకేదో వాడొచ్చు, ఏదో వాడొచ్చు. కానీ యాక్చువల్‌గా అది గట్‌లో ఉన్నది. ఓకే. అలాగే ప్రతి చిన్నదానికి నెగెటివ్ తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తుంటాము. అంటే యాంగ్జైటీ, భయపడుతుంటాము. ఇలాంటి అవకాశాలుంటాయి. రైట్? అలెర్జీసు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూ సీ చాలా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడే బాగుంటారు, ఇప్పుడే సంతోషంగా ఉంటారు. ఇప్పుడే మళ్ళీ ఏదో కోపంగా రావడం గానీ, లేకుంటే బిహేవియర్ అంతా మారిపోతుంది మన పద్ధతంతా, రైట్? అలాగే టైర్డ్‌నెస్, బ్లోటింగు, డైజెషన్, కాన్‌స్టిపేషన్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఓకే. ఆ లిస్టు మనము చాలా ఉంది. బట్ ఏదో కొన్ని పెట్టామిక్కడ. రైట్? సో, అదండి. ఇవి గట్టు ఇలాంటి సింప్టమ్స్ గనుక మనకున్నాయంటే, ఇలాంటి సింప్టమ్స్ ఓకే. గనుక మనకున్నాయంటే డెఫినెట్‌గా మన గట్ ప్రాబ్లమ్ ఉందని అర్థం జేసుకోవాలి మనము. దానివల్ల షార్ట్ టర్మ్‌లో, లాంగ్ టర్మ్‌లో ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యకరమైన అంశాలపైన మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటది. అదనమాట. ఓకే. ఓకే. సో, చాలా నిజంగా ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి. దానికి కూడా బ్యాడ్ గట్ కారణమై ఉండొచ్చు. అయితే ఇందులో కూడా చాలా సింప్టమ్స్ చాలా మందికి ఉంటాయి కూడా. సో, ఇలా మనం బ్యాడ్ గట్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. దెన్ అయితే గట్‌ని రీసెట్ చేయటము ఎందుకు? హ్మ్. వై టు రీసెట్ ద గట్? ఓకే. షూర్. వెరీ గుడ్. మంచి ప్రశ్న. బిఫోర్ దట్ యాక్చువల్‌గా గట్ గురించి కొద్దిగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అందరం భోజనం చేస్తున్నాం. అంటే ఏదో ఒక ఆహారం తింటున్నాం కదా! తింటున్నప్పుడు ఏమవుద్దంటే, మనము బాగా నమిలి తినాలంటుంటాం మనం. రైట్? బట్ హ్మ్. యూజువల్‌గా మనము డెఫినెట్‌లీ. దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే, మనం నమిలి తింటున్నప్పుడు ఏమవుద్దంటే, సర్టెన్ లాలాజలం ఇవన్నీ అంటాం కదా! వాటి వల్ల మన బ్రెయిన్‌కి యాక్చువల్‌గా సిగ్నల్ పోతది. అంటే మనం ఏం తింటున్నాము అని. ఓకే. ఫస్ట్ స్టెప్. రైట్? మన మనం వెరీ హై లెవెల్ అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాం. డీప్ టెక్నికల్‌గా కాకుండా కాబట్టి 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంది, మనం నములుతున్నాం. ఆ తర్వాత మనం ఏంటి, ఇక్కడ నుండి మన ఈసోఫేగస్ అంటాము. దాని ద్వారా అది మన లోపలికి, పొట్ట లోపలికెళ్ళిపోతుంది మనం తిన్న ఆహారం. రైట్? అక్కడ ఒకటేంటంటే ఒక వాల్వ్ లాంటిది ఉంటది. దట్ ఈస్ వేర్ ఆ వాల్వ్ మనం అప్పుడప్పుడు అది సరిగ్గా ఏమంటారు, మూసుకోకపోతే మనం ఏమంటామంటే, మనకు బ్లోటింగ్, గ్యాస్ వస్తుంది, నాకు ఏమైనా పైకొస్తున్నాయి, లేకుంటే 3 వస్తున్నాయి, ఇట్లా అని మనం మాట్లాడుతుంటాం యెస్. కదా! అది. ఆ తర్వాత హ్మ్. ఏంటి, మన లార్జ్ ఇంటెస్టైనల్ అండ్ స్మాల్ ఇంటెస్టైనల్ అవన్నీ ఉన్నాయన్నమాట. రైట్? సో, ఈ 4 పార్ట్స్‌లలో మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే. ఓకే. ప్రాపర్ కమ్యూనికేషన్ అంతా రైట్. సో, ఈ ప్రాపర్ కమ్యూనికేషన్ అంతా జరిగిందనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ వెరీ సింపుల్. ఓకే. దట్ ఈస్ వెరీ హై లెవెల్. ఓకే. 4 స్టెప్స్. మళ్ళీ గట్‌లో గూడా 4 డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. మాట్లాడదాం మనం. అవి గూడా మాట్లాడబోదాము. అయితే మీరన్నట్టుగా గట్ రీసెట్ ఎందుకంటున్నారు కదా! సో, గట్ రీసెట్ అవును. ఎందుకంటున్నాము? ఈ రోజుల్లో మనకు మన ఫుడ్ గానియండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ కానియండి ఒకటి. నా లైఫ్ స్టైలు అండ్ స్ట్రెస్ రకరకాల మనం మెడిసిన్స్ వాడుతున్నాము. ఇట్లా ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఈ అంశాల వల్ల మన గట్ అంటే ఉండాల్సిన కండిషన్‌లో కాకుండా దాని హ్మ్. పరిస్థితులు మారిపోతున్నాయి. అంటే అది ఎఫిషియెంట్‌గా అనుకున్నట్టుగా పని చేయకపోవడానికి ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి. మనం తినే ఆహారం గానియండి, తినే టైమింగ్స్ కానియండి, లేదంటే మన లైఫ్ స్టైల్ యాహ్! గానియండి, మెడిసిన్స్ ఇవన్నీ ఎస్పెషల్లీ మెడిసిన్స్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తాయి గట్‌ని. అంటే ఓకే. పర్ఫెక్ట్‌గా పనిచేయకుండా, ఆప్టిమల్‌గా పనిచేయకుండా చేసే హ్మ్. అవకాశాలుంటాయి. సో, ఇలాంటివి ఎన్నో రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇయన్నీ రీజన్స్ వల్ల మనము గట్ రీసెట్ చేయాలంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. రైట్? మనము యాహ్! ఫ్రీక్వెంట్‌గా ఇది మనం రోజు వాడుతూనే ఉన్నాం. ఎన్నో సార్లు కాల్ చేస్తాము, ఇంటర్నెట్ చేస్తాము, యాప్స్ అన్నీ చూస్తూ ఉంటాము. కానీ ఏం చెప్తారంటే వారానికి ఒకసారో, 10 రోజులకొకసారి కంప్లీట్‌గా పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయమంటాం. కొంతమంది హ్మ్. అసలు చేయరు. అలాగే నేను చూస్తుంటాను ఆఫీస్‌లో కూడా చాలా సార్లు వాళ్ళు కంప్యూటర్‌లో పని చేస్తుంటారు కదా! ల్యాప్‌టాప్‌లో వాళ్ళెప్పుడు దాన్ని షట్ డౌన్ చేయరు. ఓకే. రైట్. నాకు టీమ్‌లో చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. నాకు ఆ ప్రాబ్లమ్స్ రా అరె! నాకు ఆ ప్రాబ్లమ్ రా ఎందుకు అంటే నేను ఎవ్రీ డే ప్రెటీ మచ్ పని అయిపోయిందంటే దాన్ని క్లోజ్ చేసి పెడతాను. యాహ్! రైట్. మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. అంటే ఫ్రెష్ రీబూట్ చేస్తున్నాం. బేసిక్‌గా ఇక్కడ కూడా మన గట్ కూడా ఏంటంటే ఏమంటున్నామంటే మనము కంటిన్యూగా మన గట్‌కి రెస్ట్ లేకుండా ఒక మెడిసిన్ ప్రాబ్లమ్స్ తోటో, ఈటింగ్ ప్రాబ్లమ్ తోటో, లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇట్లా రకరకాలుగా దాన్ని కంటిన్యూగా ఎంగేజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇట్ బికమ్స్ ఓవర్‌లోడెడ్ ఆర్ ఓవర్‌వెల్మ్ చాలా రైట్ టైర్డ్ అలసిపోతది. సో, అనుకున్నంత రీతిలో పనిచేయలేదు గాబట్టి, దాన్ని మనము రీసెట్ అంటున్నాము. అంటే దానికి ఒక కొన్ని పద్ధతులు మనం పాటించడం వల్ల, మన ఆరోగ్యం నార్మల్‌గా అయిపోయి, మనం హ్యాపీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవకాశం ఉంటదనమాట. అది గట్ రీసెట్ ఎందుకు జేయాలనేది మనం మనకి రైట్? యాహ్! ఓకే. యెస్. యెస్. సో, గట్‌ని రీసెట్ చేయడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగా ఆహ్, మళ్ళీ హెల్తీగా అవుతాము అనేసి సో దట్ దాన్ని రీసెట్ చేయాలి. ఎలా అయితే ల్యాప్‌టాప్ ఆర్ ఫోన్‌ని మనం చాలా హ్మ్. జాగ్రత్తగా చూసుకుంటామో సో దట్ మన గట్‌ని కూడా రీసెట్ చేయాలి. సో, ఓకే. ఇప్పుడు గట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందామా? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? గట్ ఎలా వర్క్ చేస్తుంది అని? షూర్. ఓకే. సో, గట్‌లో అగైన్ 4 మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి. లేకుంటే 4 లెవెల్స్ అనుకోండి. మీరు ఏదైనా అనుకోండి. 4 ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉన్నదనమాట. ఓకే. రైట్. సో, గట్టు సెన్సార్స్ అంటున్నాం, ఇమ్యూనిటీ అంటున్నాం, బ్రెయిన్ యాక్సెస్, బ్యాక్టీరియా. ఓకే. రైట్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి ఇక్కడ. ఓకే. నౌ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఆఫ్‌కోర్స్ ఈ సెన్సార్స్ అనేదేందంటే మనకి కమ్యూనికేషన్ లైక్ వైఫై లాగా అనుకోండి. అంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ వన్ ఆఫ్ దెమ్ యూ కాల్ యాస్ ది వే బ్యాక్టీరియా మన మైండ్‌కి గట్ నుండి మన మైండ్‌కి ఎలా కమ్యూనికేట్ చేస్తదంటే త్రూ ఏ కెమికల్ ఆర్ లిక్విడ్ కాల్డ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఎస్‌సిఎఫ్ఏ అంటాం. రైట్. త్రూ దట్ ఆ కమ్యూనికేషన్ గనుక పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి రైట్. మీ ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంటది. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే కరెక్ట్‌గా లేదో మనకు ప్రాబ్లమ్స్ ఓకే. అవుతుంటాయి. ఓకే. నౌ మనమంతా ఇప్పుడు దాదాపుగా ఈ గట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ మన బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్ ఉంటుంది. అది కూడా మనం మాట్లాడబోతున్నాము. దాదాపుగా ఒక 30 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హార్మోన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఓకే. హుహు. రైట్. డిపెండింగ్ అపాన్ అవర్ మూడ్. సపోజ్ ఇప్పుడు ఏమంటాము డోపమైన్ అన్నామనుకోండి హ్యాపీనెస్ వస్తది. యాసిటోన్ అంటాము. లేకుంటే ఇట్లా రకరకాల ఏమంటాం మనము సెరటోనిన్ అన్నాం రైట్. ఇట్లాంటివి చాలా హార్మోన్స్ ఉన్నాయి.
అవి ఏ టైంలో, ఎప్పుడు, ఎందుకు, ఎంత క్వాంటిటీలో రిలీజ్ అవ్వాలి అంటే మన బ్రెయిన్‌కి, గట్‌కి సరి అయిన కనెక్షన్ ఉండాలి. రైట్? అది ఎలా హ్మ్. ఉంటుంది? వేగస్ నర్వ్ అనేది ఉంది మనకి. ఆ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటది త్రూ ద వేగస్ నర్వ్. ఎప్పుడైతే మనం వేగస్ నర్వ్‌ని డిస్టర్బ్ చేయడము, సరిగ్గా కమ్యూనికేషన్ అవ్వట్లేదనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఏ ఛాలెంజింగ్ ఫర్ అస్. రైట్? ఇప్పుడు ఓకే. ఇంకొక విషయం ఏందంటే, ఈ గట్‌కి, మైండ్‌కి మనము ఏంటంటే ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పచ్చు. ఎలా అంటే మనం ఎప్పుడైతే హ్మ్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన బాడీ డెవలప్ అవుతుందో, శిశువు డెవలప్ అవుతుందో అప్పుడు ఏమవుద్దంటే ఒకటే సెల్లు హ్మ్. 2గా విడిపోయి ఓకే. ఒక సెల్ దాంట్లో మైండ్‌కి డెవలప్ అవుతది. ఇంకొక సెల్ గట్‌కి డెవలప్ అవుతది. దట్ ఈస్ వేర్ అదే మనం డెవలప్ ఓహ్! అవుతున్నప్పుడు మనము అంటే మనము శిశువుగా మనము డెవలప్ అవుతున్నప్పుడు, అభివృద్ధి అవుతున్నప్పుడే ఒకటే సెల్ 2 రకాలుగా విడిపోయి 2గా విడిపోయి ఒకటి హ్మ్. బ్రెయిన్ అయిపోతది. ఒకటి గట్ అయిపోతది. రైట్? అంటే గట్టి అంత సెకండ్ బ్రెయిన్ అంటారు. యాహ్! గట్ ఈస్ సెకండ్ బ్రెయిన్ అంటాం. రైట్? ఓకే. అంత ఎఫెక్టివ్ ఏమంటారు? కమ్యూనికేషన్ ఉంది మనకి. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఎప్పుడైతే మనము రైట్? ఎప్పుడైతే మనం దాన్ని ఆహ్, ఆ కనెక్షన్‌ని డిస్టర్బ్ చేస్తున్నామో, మనం అనుకున్నట్టుగా మన హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ కానియండి, స్ట్రెస్ కానియండి, మెడిసిన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల మనం డిస్టర్బ్ చేస్తున్నామో, వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ ఆ గట్ బ్రెయిన్ కనెక్షన్‌ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. రైట్? ఈ గట్ బ్రెయిన్ హ్మ్. కనెక్షన్ ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తున్నామో, న్యాచురల్‌గా యూ ఆర్ గెట్టింగ్ ఇంటు ద మోర్ ప్రాబ్లమ్స్. రైట్? సో ఓకే. దిస్ ఈజ్ వాట్ గట్ బ్రెయిన్ కనెక్షన్. సో బ్రెయిన్ ఉంది, గట్ ఉంది. సో ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఏ గుడ్ బ్యాక్టీరియా అండ్ ఆల్ దట్. ఈ వేగస్ నర్వ్ అన్నాం కదా, అది మనకు హెల్ప్ చేస్తుంటుంది. రైట్? సో ఓకే. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. లైక్ ఇట్స్ కంప్లీట్ లూప్ అది. రైట్? సో హ్మ్. ఇప్పుడు వేగస్ నర్వ్ అన్నాం మనము. లెట్ అస్ సే ఇక్కడ ఏదో ఒక బ్లాకేజ్ వచ్చేసింది. బ్లాకేజ్ అంటే ఏదో హార్ట్‌కి రిలేటెడ్ ఆ టైప్‌లో కాదండి. ఇది ఉండాల్సిన లెట్స్ సే మనం షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాం కదా! అవి ప్రాపర్‌గా లేవనుకోండి ఇక్కడ. లేదంటే ఈ బ్యాక్టీరియా గనుక డిస్టర్బ్ అయిపోయిందనుకోండి. రైట్? దట్ ఈస్ వేర్ యూ ఆర్ గెట్టింగ్ ఇంటూ ఛాలెంజెస్ అనమాట. ఓకే. ఏం ఛాలెంజెస్ అవుతున్నాయి మనకి అవి అప్పుడు అంటే హ్మ్. ఓకే. రైట్? ఏం ఛాలెంజెస్ వస్తున్నాయంటే, మీరు ఆహ్, ఆలోచన మారిపోతుంది. మెయిన్‌గా ఫుడ్ అండ్ థాట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఫుడ్ అండ్ థాట్ ఈస్ ద కీ పార్ట్ అనమాట. ఓకే. ఓకే. ఫుడ్ అండ్ థాట్ ఈస్ ద కీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే. రైట్? సో, ఇవి ఏమవుతున్నాయి ఇప్పుడు మనకి ఈ హ్మ్. మనం ఏమంటున్నామంటే, ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ గనుక ప్రాపర్‌గా జరగాలి అంటే there is something called we need to have a real rest or housekeeping or cleansing of the గట్ కావాలనమాట. మనం భోజనం చేస్తున్నామని చెప్పాం కదా! మనం భోజనం చేసిన తర్వాత హ్మ్. ఏమవుద్దంటే, దాదాపుగా ఒక 1 ½ అవర్, 2 అవర్స్‌కోసారి ఒక క్లీనింగ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతది మన బాడీలో. ఓకే. ఆ ఓకే. క్లీనింగ్ సైకిల్ ఇప్పుడు సంథింగ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఎస్పెషల్లీ సపోజ్ మనం ఏరోప్లేన్‌లో ట్రావెల్ చేసినప్పుడు ఎస్పెషల్లీ లోకల్‌గా వెళ్ళామనుకోండి. సపోజ్ మనము హైదరాబాద్ టు బాంబే వెళ్ళామనుకోండి. యాక్చువల్‌గా హ్మ్. అక్కడ బాంబేలో మనము దిగుతుండగానే వెనకాల నుండి బ్యాక్ డోర్ నుంచి హౌస్ కీపింగ్ వాళ్ళొచ్చి చకచకా క్లీన్ చేస్తూ ఉంటారు ఫ్లైట్. ఎందుకు అంటే అది అవును. అరగంటో, గంట మాత్రమే ఆగుతది. మళ్ళీ నెక్స్ట్ జర్నీకి ప్రిపేర్ అవ్వాల. అవును. కాబట్టి క్లీన్ చేస్తారు. సో, ఒకవేళ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వచ్చేసి హౌస్ కీపింగ్ చేయలేదనుకోండి, ప్రాబబుల్లీ ఫ్లైట్ డర్టీగా ఉండే అవకాశాలుంటాయి. హ్మ్. మనకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అలాగే మన బాడీ కూడా అట్లా డిజైనింగ్ ఉంది. హ్మ్. కానీ మనం ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా తినడం గానియండి, లేదు అంటే ఈ స్ట్రెస్ కానియండి, ఈ మెడికేషన్సు ఇవన్నీ చేయడం వల్ల రైట్? మనం హ్మ్. రెస్ట్ ఇవ్వకపోతున్నామో, ఇస్తలేమో అప్పుడు ఈ హౌస్ కీపింగ్ సైకిల్‌ని మనం మూసేసాం. మీరే చూడండి హ్మ్. ఒకవేళ ఫ్లైట్ లెట్స్ సే మార్నింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. అది బాంబే ఎళ్ళింది. బాంబే టు ఢిల్లీ ఎళ్ళింది. మళ్ళీ ఢిల్లీ టు హైదరాబాద్ వచ్చి ఇట్లా ఒక 5, 6 ట్రిప్స్ కొట్టేస్తుందనుకోండి రోజు ఫర్ ఎగ్జాంపుల్. అవును. ఏమాత్రం మనం హౌస్ కీపింగ్ చేయలేదు. ఫుల్‌గా ట్రావెల్ అయిపోయింది. అంటే ట్రిప్‌కి
ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదంటారు కస్టమర్స్‌కి? అది బాత్రూమ్ గానియండి, సీట్స్ కానియండి, ఎందుకంటే హ్మ్. ఎవరో తింటారు, ఏదో పారేస్తారు, అవును. సంథింగ్ ఏదో చాలా ఉంటది అటు డర్టీ రైట్. అవుతుంది. చాలా డర్టీగా యాహ్! ఉంటది. ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అవును. అలాగే కరెక్ట్. మనం మన బాడీలో మన గట్‌ని మనము హౌస్ కీపింగ్ దానికే మనం చేయాల్సిన అవసరం లేదు. అదే చేసుకుంటుంది. హ్మ్. కానీ ఆ హ్మ్. టైం హ్మ్. మనకివ్వట్లేదు. అదే. రైట్? యెస్. సో, ఫస్ట్ ఏంది అంటే మన బ్రెయిన్‌కి గట్టుకున్న కనెక్షన్ ద్వారా సెన్సార్స్ ఏంటంటే, మనము స్ట్రెస్‌గా ఉన్నామనుకోండి, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ బయటకొస్తాయి. కార్టిసాల్ లాంటివి. ఓకే. హ్మ్. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, హ్యాపీ అదేది మన బ్రెయిన్ మనకి మన గట్టికి చెప్తుంటది. బాస్ ఓకే. ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. ఇది అది నువ్వు ఇప్పుడు అంటే రెడీ టు రన్ అనుకోండి. కార్టిసాల్ అలాంటివన్నీ మనకు ఏమంటారు రిలీజ్ అవుతూ ఉంటాయి. రైట్? అలాగే మనకు మంచి ప్లెజెంట్‌గా ఉంది వాతావరణం అంటే అప్పుడు మన బ్రెయిన్ ఏం చెప్తారు? "అరే బాస్ డోపమైన్ వదిలేసేయి." రైట్? ఇట్లా హ్మ్. ఈ సెన్సార్స్ బాగా పనిచేస్తున్నాయి మనకి ఒకటి. సెకండ్ వచ్చేసింది ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే ఈ క్లీనింగ్ ఇవన్నీ పోయినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ గట్ ఏందంటే, ఓకే. మనకు ఇమ్యూనిటీ ఒకటి మెయింటైన్ చేస్తది. ఓకే. రైట్? హ్మ్. అంటే మనకు ఎలాంటి అలెర్జీస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ ఇబ్బందులే ఇవన్నిటి వల్ల ఏమవుతది, ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల మనకు థైరాయిడ్ అని, డయాబెటిస్ అని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని, ఇంకొకటి ఏందంటే మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం, ఎంతో బాగా తింటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాము. బరువనేది అసలే తగ్గట్లేదు మనం. హ్మ్. ఇవన్నీ రిలేటెడ్ టు దీస్ ఇష్యూస్ అన్నమాట. రైట్? ఓకే. ఓకే. ఇవన్నీ హ్మ్. రిలేటెడ్. సో, అయితే ఇక్కడ కొంచెం డీప్‌గా వెళ్దాం మనము. ఇమ్యూనిటీ అండ్ ఈ బాక్టీరియా గురించి కొంచెం మనం ఎక్కువ మాట్లాడదాం. ఓకే. ఓకే. నౌ మన గట్‌లో బాక్టీరియా ఉంటుందని మనందరికీ తెలుసు. అవును. అయితే ఆఫ్‌కోర్స్ అగైన్ రీసెర్చ్ ప్రకారంగా వాళ్ళు చెప్పేదేంటంటే, మేబీ మన గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ అలా వాళ్ళ జనరేషన్స్ కనుకెళ్తే మన బాడీలో, మన గట్‌లో దాదాపుగా 10,000 రకాల బాక్టీరియా ఉండేదంట. ఓకే. ఓకే. హ్మ్. 10,000 రకాల బాక్టీరియా, కొన్ని లక్షల కోట్ల బాక్టీరియా అంటారు. అవి అన్ని ఉన్నాయన్నమాట. రైట్? సో, ఓకే. ఆఫ్‌కోర్స్ అవి నంబర్‌లు రకరకాలుగా చెప్తుంటారు. బట్ అనంతమైన బాక్టీరియా ఉంది. Right? In హ్మ్. fact, I was reading somewhere in the research paper, they were saying ఆ బ్యాక్టీరియా గనుక మనం యాక్చువల్‌గా బరువు చేస్తే 2 కిలోలు ఉండొచ్చది ఆల్‌మోస్ట్. అంత బరువు ఉంటదట ఓహ్! మన గట్‌లో. ఓకే. అది హుహుహు. మరి అంటే సమ్‌వేర్ ఐ రీడ్ అబౌట్ ఇట్. సో, 2 కిలోల బరువు ఓకే. ఉంటదంట. ఓకే. నౌ మన బరువు తగ్గాలంటే మొత్తం బాక్టీరియా తీసేయొచ్చు మన బాడీ నుంచి. కానీ మనం బతకం. దట్ ఆ! ఇంపార్టెంట్. రైట్? అంతే. సో, గుడ్ రైట్? అది. బ్యాక్టీరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఆ 10,000 రకాల 10,000 రకాల బాక్టీరియా దాదాపుగా 2,000 రకాలే ఉంటుందంట. అంటే మనము చూడండి మనం దాన్ని కాపాడుకోకుండా మనం తినే ఆహారపు అలవాట్లు కానియండి, మన హ్మ్. జీవనశైలి కానియండి, మన మెడికేషన్ ఇట్లా ఏదైతే అన్ని అభివృద్ధి చెందుతున్నాం మనం ఎన్నో రకాలుగా. కానీ మన బాడీ, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. రైట్? సో, బెస్ట్ థింగ్ ఏందంటే గట్ బాక్టీరియా మోర్ ద బెటర్ వెరైటీ. ఓకే. అదనమాట. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బాక్టీరియాస్ ఉన్నాయి. ఓకే. గ్రూప్ వైస్ చేసుకుంటే. అంటే గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా. బ్యాడ్ ఈ 2 బ్యాక్టీరియా. యెస్. ఇంపార్టెంటే మనకి. ఓకే. ఓకే. 2 2 ఇంపార్టెంటేనా? కంపల్సరీ. ఓకే. ఈ 2 ఉండాలి. ఆహా! అయితే ఓకే. ఇక్కడ ఒక లాజిక్ ఏందంటే, ఆ కండిషన్ ఏందంటే, గుడ్ బాక్టీరియా 80% ఉండాలా? హ్మ్. బ్యాడ్ బాక్టీరియా 20% ఉండాలి. ఓకే. ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హుహు. ఎప్పుడైతే గుడ్ బాక్టీరియా 80% ఉందో రైట్? అప్పుడు మన ఆరోగ్యం బావుంటదనమాట. రైట్? హ్మ్. దీన్ని మనము సింబయాసిస్ అంటాం. అలాగే ఎప్పుడైతే గుడ్ బాక్టీరియా పర్సెంటేజ్ 80 కంటే తగ్గిపోయి బ్యాడ్ బాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. 40%, 40, ఓకే. 50, 60 సంథింగ్ అలా అయిపోతుంది. ఇంబాలెన్స్ అవుతుందనుకోండి. దట్ వి కాల్ ఇంబాలెన్స్ ఆఫ్ గట్ బాక్టీరియా ఆర్ డిస్బయాసిస్ అంటామనమాట. ఇది మనం చాలా హుహుహు. వింటాం. సింబయాసిస్, డిస్బయాసిస్ అంటాము. మన ఇంపార్టెంట్ ఫోకస్ ఏందంటే సింబయాసిస్ మీద ఉండాలి. అంటే ఆ రేషియో మెయింటైన్ ఆ చేయాలి. రేషియో మెయింటైన్ మనం జేయాలి. ఎప్పుడైతే ఓకే. మనకు ఇంబాలెన్స్ అవుతుందో గట్ బాక్టీరియాలో,
హ్మ్. అప్పుడు మనకి బ్లోటింగ్, డైజెషన్ ప్రాబ్లము, క్రేవింగ్స్, రైట్? హ్మ్. ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్? సో ఓకే. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అన్నమాట, రైట్? సో హ్మ్. అయితే ఇది మనము హౌ వీ కెన్ వర్క్, రైట్? ఈ గట్ బ్యాక్టీరియా సింబయాసిస్, డిస్బయాసిస్, రైట్? ఎప్పుడైతే ఈ డిస్బయాసిస్ పెరిగిందో అప్పుడు హ్మ్. సీబో అనేది మనకు వస్తుంది. సీబో అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. ఏమవుతుంది అంటే ఈ ఈ సింబయాసిస్గా ఉన్నప్పుడు 80% 20% ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా మన గట్లోనే ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవ్వడం మొదలు పెడుతుందో ఈ బ్యాడ్ ఓకే. బ్యాక్టీరియా మెల్లగా కొద్దిగా తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. ఓకే. లైక్ స్మాల్ ఇంటెస్టైన్ అక్కడ ఇక్కడ వచ్చేస్తుంటది కాబట్టి ఆ చిన్న పేగులు పెద్ద పేగులు అంటుంటారు కదా, అంటే అది ఉండాల్సిన చోట ఉండకుండా కదిలి ముందుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనకు మెల్లగా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నగా గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి, హుహు. ఇవన్నీ. దట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్. ఓకే. ఓకే, రైట్? ది మూమెంట్ పర్సన్ ఈజ్ ఇన్ సీబో మోడ్, అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఇవి బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ వచ్చిందంటే దట్ లీడ్స్ ఇన్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, హుహు. దట్ లీడ్స్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. అది మనము టేక్ కేర్ చేయాలి. ఓకే, అది మనం టేక్ కేర్ ఓకే. చేయాలి. సో లెట్ us టాక్ లిటిల్ బిట్ అబౌట్ సిబో, రైట్? అంటే సిబో అంటే ఏంటి? యా, ఆ సిబో అంటే ప్రాబ్లమ్స్ స్మాల్ నుంచి మీరు ఇంటెస్టైన్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారా? బ్యాక్టీరియల్ ఓకే. ఓవర్ గ్రోత్, రైట్? సో విల్ టాక్ అబౌట్ దిస్. ఓకే. హ్మ్. హ్మ్. సో ఇట్లా రకరకాలుగా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్నే పెట్టాము, బట్ ఎనీ రీజన్ హ్మ్. స్టార్ట్స్ విత్ దిస్, రైట్? ఇవే హ్మ్. కాకుండా ఐబిస్ అంటాము, ఐబిడి అంటాము, దోస్ ఆర్ ఆల్ రైట్. అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్, బట్ ఇఫ్ వీ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ అదర్ థింగ్స్ విల్ గో అవే. ఓకే. ఓకే, ఆల్ అదర్ థింగ్స్ విల్ గో అవే. అయితే మనం ఏం చేయాలి మరి ఇప్పుడు, రైట్? సిబోకి హ్మ్. ప్రాబ్లం ప్రాబ్లం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? బేసిక్ ఏంటంటే వాట్ హ్మ్. వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఏమంటారు, వీఆర్ వర్కింగ్ ఇన్ బ్యాలెన్సింగ్ ద అగైన్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, హ్మ్. బ్యాడ్ బ్యాక్టీరియా, రైట్? సో ఇప్పుడు ఏంటి, మనకు హ్మ్. డైజెషన్ ప్రాబ్లం రావచ్చు, బ్లోటింగ్ ప్రాబ్లం రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, గ్యాస్ రావచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఈ ఇచ్చింగ్ రావచ్చు, ఇట్లా రకరకాల హ్మ్. సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇవే కాకుండా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు సీబో వచ్చిందనుకో దెర్ ఈస్ సంథింగ్ హ్మ్. కాల్డ్ ఎండోటాక్సిన్స్ అంటాము. అంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బ్యాడ్ కెమికల్స్ అనండి, బ్యాడ్ థింగ్స్ అనండి. అవి మెల్లమెల్లగా మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వస్తాయి. హుహు. ఎప్పుడైతే ఒకసారి బ్లడ్ స్ట్రీమ్‌లోకి వచ్చాయనుకోండి, బ్రెయిన్‌కెళ్ళి రావచ్చు, లివర్‌కెళ్ళొచ్చు, హార్ట్‌కెళ్ళొచ్చు, అన్ని ప్లేసులలో. ఎందుకంటే బ్లడ్‌లో ఉంది కాబట్టి అవును. అంతటా పోతూ ఉంటది, రైట్? ఇది హ్మ్. దిస్ ఈస్ వేర్ ఇట్ లీడ్స్ టు ఇన్‌ఫ్లమేషన్, రైట్? మనం బాడీలో ఇన్‌ఫ్లమేషన్, ఓకే. అది ఇన్‌ఫ్లమేషన్ అని అంటుంటాం గదా, రైట్? సో హ్మ్. ఎప్పుడైతే సీబో వచ్చిందో అప్పుడు మీరు ఇమ్యూనిటీ అని చెప్పాను చూసామా? మనం ఏందంటే ఇంపార్టెంట్ ఏంటి, గట్ బ్యాక్టీరియా అండ్ ఇమ్యూనిటీ గురించి ఎక్కువ మాట్లాడదాం అన్నాం గదా! హ్మ్. ఎప్పుడైతే మనం సీబో స్టేట్‌కెళ్ళిపోయామో, రైట్? ఈ స్మాల్ హ్మ్. ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా ఓవర్‌గ్రోత్‌కెళ్ళిపోయామో, అప్పుడు యూ స్టార్ట్ సీయింగ్ ద ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఇట్చింగ్ ఓహ్! అనండి, లేకుంటే ఈ ర్యాషెస్ అనండి, రైట్? లేకుంటే అవును. స్కిన్ అరగకపోవడం గాని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ హ్మ్. ప్రాబ్లమ్స్ తోటి ఏమవుతది, ఎప్పుడైతే ఈ ఎండోటాక్సిన్స్, రైట్? ఆహ్, ఎండోటాక్సిన్స్ ఇవన్నీ మనకు బాడీలోకి వెళ్ళిపోతున్నాయో, రైట్? అప్పుడు హ్మ్. ఏమవుతుంది అంటే యూ ఆర్ ఇన్ ఏ వాట్ యు కాల్ ఈ త్రూ ద బ్లడ్ ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడు బ్రెయిన్ ఫాగ్, రైట్? కొంతమందికి హ్మ్. గుర్తుంటూనే ఉండదు. ఇప్పుడు అల్జీమర్స్ అంటున్నాం, రైట్? ఈ గట్ అవును. రిలేటెడ్ మీద కూడా గట్ గనుక మనం జాగ్రత్త పరచకుంటే తొందరగా మనం మతిమరుపు వచ్చే అవకాశాలున్నాయి అంటున్నాం మనం. హుహు. రైట్? ఓకే. అలాగే దిస్ ఈస్ హ్మ్. వేర్ మీరు అనుకుంటారు, అరే నేను చాలా జాగ్రత్తగా తింటున్నాను, ఆరోగ్యంగా తింటున్నాను, లేకుంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. బట్ స్టిల్ హ్మ్. నా నా వెయిట్ తగ్గట్లేదు. హ్మ్. హే, దిస్ ఈస్ వేర్ ద రీజన్. ఓకే, రైట్? నౌ ఇవి ఇంకొకటేందంటే యూ విల్ స్టార్ట్ సీయింగ్ సమ్ క్రేవింగ్స్ ఆళ్ళు. పొద్దున లేవగానో, సాయంత్రం లేట్ నైట్ అన్‌యూజువల్ టైమ్‌లో ఏదో స్వీట్ హ్మ్. తినాలి, ఏదో ఏదో తినాలనే మీకు క్రేవింగ్ వచ్చిందనుకోండి. క్రేవింగ్ దట్ ఈస్ వస్తుంది. ఆ! ఆల్సో మీకు సీబో ముదిరిందన్నమాట. ఓకే, ఓకే. రైట్?
ఆహా! అలాగే స్వీట్ కొంతమంది క్రేవింగ్స్ వచ్చినా కూడా. ఏమంటారు? స్వీట్ క్రేవింగ్స్ ఆ! వచ్చినా గూడా. ఎందుకు ఓకే. అంటే, ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి హ్మ్. ఆహారం ఏందంటే స్వీట్సు, ఓహో! రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మన మన బేకరీ ఐటెమ్స్, ఫ్రైడ్ ఫుడ్, హ్మ్. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అది థ్రైవింగ్ అన్నమాట. దానికి ఇంకా పండుగ కావాలనిపిస్తది. చేసుకుంటాయి. ఆ బ్యాడ్ హుహు. బ్యాక్టీరియా. రైట్? సో, ఈరోజు మీరు షుగర్ అంటే కేవలం షుగర్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే స్ట్రైట్‌గా షుగర్ అవాయిడ్ చేయాలి సీబో ఉన్నప్పుడు. బట్ ఈరోజు హ్మ్. మనకి దేవుళ్ళకి అష్టోత్తర శతనామావళి ఎలాగా ఉన్నాయో రైట్? షుగర్‌కి నేను మొన్న ఒక హ్మ్. దగ్గర చూసాను. 153 రకాల పేర్లున్నాయి. అవును. హ్మ్. అంటే దేవుడికి మనం అంటే అష్టోత్తర శతనామావళిలాగా ఎందుకంటే ఓం కృష్ణాయ, విష్ణాయ రకరకాల నేమ్స్ ఎలాగ చదువుతామో షుగర్‌కి కూడా అన్ని రకాల పేర్లున్నాయి. బాటమ్ లైన్ హ్మ్. వచ్చేసి ఇట్స్ షుగర్. అంటే వాడు సిరప్ అదే. అంటాడు, గ్లూకోజ్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఇంకేదో అంటాడు, ఇంకేదో అంటాడు మనకు అర్థం కాదు. రైట్? సో, అవును. అంటే ఆఫ్ కోర్స్ అది కరెక్ట్ అని నేను చెప్పను. బట్ మనకు అర్థం కాకుండా షుగర్ అనుకోవాలి ఒక రకంగా. అదే ప్యాకేజ్డ్ ఫుడ్‌లో వెనకాల కూడా ఈ రకరకాల పేర్లు వాడతారు. షుగర్ అని వాడకుండా. సో, ఎగ్జాక్ట్‌లీ. ఆ! అది షుగరే. ఆ! రైట్. యెస్. రైట్. సో, అవును. ఫస్ట్ థింగ్ ఏందంటే దీనికి మందేందంటే మీరు షుగర్ ఆపేయాలి. కానీ అది మీకు ఎక్కువైపోయినప్పుడు మిమ్మల్ని అది లాగుతూ ఉంటది. కావాలనిపిస్తుంది. అవును. కావాలనిపిస్తుంది. పొద్దున్న లేవగానే మీకు అనిపిస్తాయి. ఇప్పుడు కొంతమంది ఇంకా ఎల్డర్లీ పర్సన్స్‌కి ఫ్రీక్వెంట్‌గా టీ తాగాలనే వస్తది. హ్మ్. క్రేవింగ్ వస్తూ ఉంటది. ఎందుకు అంటే ఆఫ్ అవును. కోర్స్ టీలో ఏముంటది మిల్క్ అండ్ షుగర్ ఉంది కాబట్టి. షుగర్ ఉంటాయి. అవును. రైట్. సో, ఈ రకరకాల క్రేవింగ్స్ రావడానికి అదొక కారణం అన్నమాట. రైట్. సో, హుహు. ఓకే. సో, మీరెన్ని ఇబ్బందులు పడుతున్నా గాని ఏమవుతుంది? ఇది ప్రాబ్లమ్ ఏమైందంటే మన గట్‌కి, బ్రెయిన్‌కి రైట్? హ్మ్. కమ్యూనికేషన్ అనేది పోయిందన్నమాట. రైట్? సో, దాని ఓకే. వల్లనే మనకి టైర్డ్‌నెస్ అనండి మనం మంచిగా నిద్రపోయినా గాని పొద్దున్న లేవగానే ఎంతో టైర్డ్‌నెస్ ఉంటది. అలసిపోతాము. హ్మ్. ఆవలింతలొస్తుంటాయి. రైట్? ఇట్లాంటియన్నీ వస్తున్నాయి మరి మీకు. ఇవన్నీ మీకు క్లియర్‌గా పోవాలి, చేయాలంటే ఏం చేయాలి? హ్మ్. రైట్? అదొకటి. సో, దిస్ ఈజ్ ఏంది సీబో. మనం దీన్ని హ్మ్. రెమెడీస్ మనం మాట్లాడుకుందాం. బట్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లే రైట్? వస్తున్నాయి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మీరేమైనా అడగాలనుకుంటున్నారా? లేక ఏమైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? అంటే ఈ లైఫ్ స్టైల్ మెయిన్‌లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే గట్ ఇష్యూస్ వస్తున్నాయంటారా? యాహ్! ఆహారపు డెఫినెట్‌గా. అలవాట్లు అంటే అవును. మెయిన్ ఇప్పుడు అంతా లైఫ్ స్టైల్ మారిపోయింది గదా! సో, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ సో, వీటి వల్లనే గట్ ఇష్యూస్ ఎక్కువయ్యాయి అంటారా మరి? యెస్. దట్ ఈస్ కరెక్ట్. ఓకే. హుహు. రైట్. ఓకే. సో, ఓకే. లైఫ్ స్టైల్ కంటే ముందు ఇమ్యూనిటీ అనుకున్నాం హ్మ్. కదా! ఈ మన గట్ అనేది ఇమ్యూనిటీ కూడా ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తది అంటున్నాం కదా! రైట్? హ్మ్. సో, ఎప్పుడైతే ఈ సీబో ఇలాంటివి వచ్చేసినప్పుడు మనం అనుకున్నాం కదా! సీబో వల్ల ఏమవుతుంది ఎండోక్రైన్స్ వస్తున్నాయి. అవి మన బ్లడ్ స్ట్రీమ్‌లో వెళ్ళిపోయి మనకు ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. ప్రాబ్లమ్ వస్తుంది అన్నాం కదా! ఆటోమేటిక్‌గా హ్మ్. ఏమవుతది అప్పుడు ఎప్పుడైతే మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయిందో ఇమ్యూనిటీ వేకప్ చేస్తది. హ్మ్. అదే. ఎందుకు ఇట్స్ లైక్ ఫైట్ చేస్తది. మనం అరే! మన యెస్. శరీరానికి ఏదో ఇబ్బంది అయిపోయింది. అరే! మన ఆరోగ్యానికి ఏదో ప్రాబ్లమ్ వస్తుందనేసి అప్పుడు మన ఏంటి మిలిటరీ లాగా ఇమ్యూనిటీ బయటకొస్తది. రైట్. నౌ ఇమ్యూనిటీలో మనకి 2, 3 రకాలున్నాయి. ఓకే. హ్మ్. ఒకటేంటి అది అర్థం చేసుకొని ఫైట్ చేయగలిగిందనుకోండి ఇమ్యూనిటీ, మనం ఆరోగ్యంగా తయారైపోతాం. బట్ ఒక్కోసారి అది అర్థం చేసుకొని అవ్వలేదనుకోండి హ్మ్. ఓవర్ రియాక్ట్ అయిపోయిందనుకోండి. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అయిపోయిందనుకోండి. ఏమవుతదప్పుడు? థట్ ఈస్ వేర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటున్నా. అంటే తనకు తానే ఫైట్ చేస్తది. అంటే మనకేమైద్దంటే ఇప్పుడు ఇక్కడేదో ప్రాబ్లమ్ ఉన్నట్టు అనిపిస్తది. అది మనం బాడీ వచ్చేసి అక్కడ అటాక్ చేస్తుంటది. హ్మ్. రైట్? బట్ అది పనవ్వట్లేదు. ఎందుకు అంటే ఆ బాడీకి బాక్టీరియా ఇంబాలెన్స్ వల్ల ఇక్కడ ఏం ప్రాబ్లమ్ ఉందని మనకు తెలవట్లేదు. సో, అప్పుడు మనం ఆటో ఇమ్యూన్‌కి గురైపోతున్నాం. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఓకే. బాడీ ఫైట్ చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే అది ఓవర్ డ్రైవ్‌లో ఎళ్ళిందో మనకు ఆటో ఇమ్యూన్ అయిపోయింది. అంటే మనకి మనమే డ్యామేజ్ చేసుకుంటుంది బాడీ.
అగైన్ ఇట్స్ బిగ్ బిగ్ డిస్కషన్. ఒక్కొక్కటి 3-4 గంటలు మనం ఈ టాపిక్లో మాట్లాడొచ్చు, బట్ అవన్నీ మనం డీటెయిల్గా వెళ్ళట్లేదు ఇప్పుడు. బట్ ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే వీ స్టార్ట్ యూజింగ్ ద మెడికేషన్స్, హ్మ్. రైట్? అప్పుడు బాడీ ఇంకా ఫైట్ చేయడానికి మొదలు అవును. పెడుతుంది. మెడికేషన్ వల్ల ఇంకా ప్రాబ్లమ్. సో ఇలా ఓకే. ఏమవుతుందంటే మనం ఒక విషయస్ సైకిల్ వెళ్ళిపోతున్నాం అనమాట, ఒక ఊబిలోకి దిగిపోతున్నాం మనం. ఓకే. హ్మ్. అదొకటి. ఇంకొకటి ఇక్కడ చిన్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఇక్కడ అమెరికాలో బాగా అబ్జర్వ్ చేశాను. సపోజ్ ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు జలుబు చేసినా జ్వరం వచ్చినా మేము మనం అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ చైల్డ్ అనుకోండి, మనకేం తెలియదు కదా, టకామని డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, లేకుంటే ఫోన్ చేసేవాళ్ళం. వాళ్ళు అనేది హ్మ్. టెంపరేచర్ ఎంత హ్మ్. ఉందండి, ఏముంది ఇది అది అని అడిగేవాళ్ళు వాళ్ళు. పర్వాలేదు, నో ప్రాబ్లం. మేమేమో మనం కంగారు అదే వీడి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది మనకి. యాక్చువల్గా ఏంటంటే జ్వరం వచ్చేసి అంటే అది కంట్రోల్‌లో ఉండి, రైట్, ఎలాంటి హ్మ్. అపాయం లేదనుకుంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు మనం. రీజన్ ఏందంటే దిస్ ఈజ్ వేర్ హ్మ్. అదే ఇమ్యూనిటీ వేకప్ అయిందన్నట్టు. మన బాడీలో ఏదో ఒక ఇబ్బంది రాబోతుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ రేజ్ అయిపోయి, ఆ ఇమ్యూనిటీ వేకప్ చేసేసి అది టెంపరేచర్ రేజ్ చేసేసి బాడీ ఈజ్ ఫైటింగ్ విత్ ద బ్యాక్టీరియా, వాట్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా, రైట్? ఆ శరీరంలో హ్మ్. ఏదైనా వైరస్ వచ్చిందో అది ఫైట్ చేస్తుంది అన్నమాట. యెస్. బట్ మనం ఏం కానీ చేస్తున్నామంటే మనం టాబ్లెట్స్ ఇచ్చేసి దాన్ని సప్రెస్ సప్రెస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఓకే. చాలా బిగ్ మిస్టేక్. అలా హ్మ్. ఏమవుతుంది అంటే బాడీ యొక్క ఫైటింగ్ గుణము కోల్పోతుంది అది. హ్మ్. తనకి తాను రిపేర్ చేసుకోవడము అది మర్చిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ హుహు. రీలింగ్ ఇంటూ మోర్ ప్రాబ్లమ్స్, రైట్? అంటే మనకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చేసినప్పుడు, ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు, అది పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, హ్మ్. సర్టెన్ అమౌంట్ టెంపరేచర్ అవన్నీ ఆఫ్ కోర్స్ మానిటర్ చేసుకోవాలి. మనము మరీ ఏంటంటే నో నో నేను దీన్ని ట్రీట్ చేయను అని అనట్లేదు. అది వెన్ ఇట్ ఈస్ రియల్లీ టూ మచ్ హ్మ్. భరించలేకుండా కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం డాక్టర్ సలహా తీసుకోవాలి, మందులు వాడాలి. బట్ ప్రతి హ్మ్. చిన్నదానికి మనం వాడకూడదు. అంటే మానిటర్ చేస్తూ ఓకే. హ్మ్. ఎందుకు బాడీ ఈస్ ట్రైయింగ్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు యానిమల్స్‌కి బాలేదనుకోండి, అవి తినడం మానేసి రెస్ట్ తీసుకుంటాయి. కూర్చుంటాయి అలాగా. ఎగ్జాక్ట్లీ. రెస్ట్‌లో ఉండిపోతాయి. బట్ ఎగ్జాక్ట్. వాటిని ఎవరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. పెట్స్ అంటే తీసుకెళ్ళిపోతారు గబగబా అవును. గానీ, అదే. పెట్ కాకుండా బయట యానిమల్స్. సో, అది మనం ఫాలో అవ్వట్లేదు. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్లీ. మనం జేయాల్సిన పని అర్థమైంది. ఏందంటే అది. అది ఇంపార్టెంట్ యాహ్! అన్నమాట ఇక్కడ, రైట్? ఓకే. సో, దానివల్ల యాక్చువల్‌గా మీ బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి హుహు. వెన్ దే ఆర్ హ్మ్. గ్రోయింగ్ అప్. ఓకే. ఓకే. ఇన్‌ఫాక్ట్ విల్ డూ వన్ కపుల్ ఆఫ్ అదర్ వీడియోస్ ఆన్ ద కిడ్స్ కానీ, బట్ చిన్న పిల్లలకి వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్ ఇలాంటివి హ్మ్. మనము ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. అపాయం గనుక లేకపోతే. హ్మ్. యెస్, కావాలంటే మీరు డాక్టర్‌తో మాట్లాడండి, సలహాలు తీసుకోండి. బట్ మందులు రైట్ అవే వాడకండి. ఓహ్! బికాస్ ఓకే. దట్స్ వేర్ యూ ఆర్ డిస్టర్బింగ్ యువర్ గట్ బ్యాక్టీరియా. కానీ పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడడం యాంటీ వల్ల. యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు వెంటనే. మనము చాలా ఆతృతగా వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి. అంటే మా పిల్లల గురించే నేను అదే. చెప్తున్నాను. అవును. భయంతో వెళ్ళిపోతాము. ఇమ్మీడియేట్‌గా ఆ యాంటీబయాటిక్స్ 3 డేస్‌కో, 5 డేస్‌కో ఇచ్చేస్తారు. బట్ యాంటీబయాటిక్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్‌గా. ఫర్ చిల్డ్రన్ కదా! చిల్డ్రను అవును. ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. రైట్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. తప్పనిసరి గాట్ ఇట్. పరిస్థితి అయితే గాని వాడకూడదు. రైట్. అదే గాట్ ఇట్. అన్నాను కదా! ఇక్కడ అదే యూఎస్‌లో ఏంటంటే మనం వెళ్ళామనుకోండి, మనం ఎంత కంగారుగా వెళ్ళినా గాని వాళ్ళు కూల్‌గా మాట్లాడి, హ్మ్. పర్వాలేదండి మీరు ఒక 2, 3 రోజులు వెయిట్ చేయండి. రైట్. దట్స్ అదే బెటర్ తగ్గిపోతది. నిజంగా. అదే ఆ! తగ్గిపోకపోతే మళ్ళీ మనం చూద్దామంటారు. మరి ఎక్కువ ఇబ్బందనిపిస్తే హ్మ్. వాళ్ళేమంటారంటే తడిగుడ్డ ఇక్కడేయండి, పొట్ట పైనేయండి, లేకుంటే హ్మ్. ఇన్‌ఫాక్ట్ మనము ఇండియాలో జ్వరం వస్తే స్నానం చేయొద్దంటాం. వీళ్ళంటారు అవును. పర్వాలేదు చేయొచ్చంటారు. హుహు. రైట్? అవును. సో, వన్ ఈస్ థట్. ది అదర్ వన్ ఆల్సో ఈ హ్మ్. ఎప్పుడైతే మనకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాసు, బ్లోటింగ్ ఇలాంటివొచ్చేసినప్పుడు మనము సెల్ఫ్ మెడికేషన్ చేయడం తప్పు. అంటే యాంటాసిడ్స్ ఇవి అవేవో ఉంటాయి గదా! అవన్నీ హ్మ్. వాడకూడదనమాట. ఓకే. ఎందుకు అంటే ఈ ఇమ్యూనిటీలో 3 థింగ్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటేంటంటే మనం దాన్ని సప్రెస్ చేస్తున్నాం. రైట్? హ్మ్. అంటే ఇప్పుడు మనం మందులు వాడామనుకోండి. రైట్? హ్మ్. మీరు మందులు వాడినప్పుడు ఏం చేస్తున్నారు? ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తున్నారు. సప్రెస్ చేస్తున్నాము. ఓకే. రైట్?
ఇంకొకటి ఏంటంటే కొన్ని విషయాలలో మనము స్టిమ్యులేట్ చేస్తాం, ఎక్సాజరేట్ చేస్తాం. అంటే హ్మ్. మందులు వాడి సపోజ్ ఇప్పుడు మనకి ఆ, ఈ ఇన్సులిన్ ప్రాబ్లం అంటే డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మనం ఏమంటామంటే హ్మ్. ఎనఫ్ ఇన్సులిన్ రావట్లేదని చెప్పేసి మనము మెడికేషన్ వాడేసి మన ప్యాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేసి మోర్ ఇన్సులిన్ హ్మ్. తీసుకొస్తాం. యాహ్! యాక్చువల్ రీజన్ ఏంటంటే బాడీ ఎందుకు ఎక్కువ ఇన్సులిన్ చేయట్లేదంటే ఈ మన గట్ బ్రెయిన్ కమ్యూనికేషన్ పోయింది. దానికి హ్మ్. ఎంత చేయాలి ఎంత చేయకూడదు అనేది తెలియట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ తోటి స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తున్నాం. చేస్తున్నాం అంటే ఓకే. మనం రెండు రకాలుగా ట్రీట్ చేస్తాం. మనం మన సిమ్టమ్స్, హ్మ్. మన ప్రాబ్లమ్స్ ఒకటి ఏంటంటే సప్రెస్ చేస్తున్నాము. ఇప్పుడు జ్వరం వచ్చింది హ్మ్. అనుకోండి, తనకు తాను రిపేర్ చేసుకుని వద్దనేసి మనం దాన్ని సప్రెస్ చేస్తాం. అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, టాబ్లెట్ కానీ అది ఉపశమనం సప్రెస్ అవుతాం. కనపడుతుంది. రైట్. అవును. సో తప్పు చేయకూడదు. సెకండ్ వచ్చేసి హ్మ్. స్టిమ్యులేట్, ఎగ్జాజరేట్ చేయొచ్చు. కొన్నిసార్లు స్టెరాయిడ్స్ ఇస్తాం, ఇవన్నీ చేస్తుంటారు. హ్మ్. అఫ్ కోర్స్ నేను అసలే ఇవ్వద్దు చేయొద్దు అనట్లేదు. ఇవి మనం ఏంటంటే అవసరాన్ని బట్టి ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ తప్పదు అన్న పరిస్థితుల్లో ఒకసారి వాడాలి. హ్మ్. బట్ ఇది ఫ్రీక్వెంట్గా వాడకూడదు. ద బెస్ట్ ఏంటంటే అడాప్టజెనిక్ హెర్బ్స్ వాడాలి బాడీకి. ఇన్ ద సెన్స్ హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒక హర్బ్ ఇచ్చామనుకోండి, సపోజ్ ఇప్పుడు ఓకే. అశ్వగంధ మీద చాలా స్టడీస్ ఉన్నాయి. రైట్, ఇట్స్ అన్ హ్మ్. అడాప్టజెనిక్ హర్బ్. మనం అది ఓకే. ఇచ్చేసాం అనుకోండి, అఫ్ కోర్స్ దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటారు. వన్ ఈజ్ లెట్స్ స్ట్రెస్ రిలేటెడ్ అనుకోండి, మంచి హ్మ్. కామ్ అయిపోతాం అది అంటాం. రైట్. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మనము అశ్వగంధ తీసుకున్నామో అడాప్టజెనిక్ హెర్బ్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీ కూడా ఏంటంటే అడాప్టజెనిక్ అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం చెప్పడానికి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 గ్రాముల అశ్వగంధ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. మన హ్మ్. బాడీకి 1 గ్రామ్ కావాలా, 2 గ్రాములు కావాలా, 3 గ్రాములు కావాలా మనకు తెలియదు. హ్మ్. ఇది అంటే తనకు తానే అది అడ్జస్ట్ అది చేసుకుంటారు. ఎంత అబ్జర్వ్ కావాలో అంతే అబ్జర్వ్ చేసుకుంటారు అడాప్టజెనిక్లో. ఓకే. అట్లా అర్థమైంది. ఏమవుతుందంటే బాడీ తనకు కావాల్సినంత అవసరాన్ని వాడుకొని మీతో పక్కన పెట్టేస్తారు. హ్మ్. ఇమ్యూనిటీలో మనం అడాప్టజెనిక్ ధోరణిలో వెళ్ళిపోతే, రైట్, అంటే మనం హ్మ్. ఆ పద్ధతికి అలవాటు పడి ఎంత కావాలో అంతే, అప్పుడు ఏమైందంటే మీ గట్ బ్రెయిన్ కనెక్షన్ అనేది చెప్తుంది. అది అది చెప్తుంటే బ్రెయిన్ చెప్తుంటే అరే బాస్ మనకి ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, ఇంత రిలీజ్ చేయి, ఇంత రిలీజ్ చేయకు, లేకుంటే ఈ హార్మోన్ది అట్లా చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. బట్ హ్మ్. ఎప్పుడైతే మనము మెడికేషన్స్ వల్ల హ్మ్. సప్రెస్ చేయడం కానీ, ఎక్సాజరేట్ చేయడం కానీ, స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ పోతుంది. మనం దీన్ని పక్కన పెడుతున్నాం. అవును. మన కంట్రోల్ని పక్కన పెట్టేసేసి మనము ఎక్స్ట్రా పుష్ చేస్తున్నాం. హ్మ్. అప్పుడు ఏమవుతుంది, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంటుంది. ఇంకా మనం కరెక్ట్. ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాం. యెస్. సో ఇవన్నిటికి మూల కారణం ఏంటి? గట్ బ్యాక్టీరియా సింబయాసిస్లో ఉండాలి, డిస్బయాసిస్లో ఉండకూడదు. హ్మ్. అది రావాలి. రైట్. సో అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా లైఫ్ స్టైల్ అన్నారు కదా. రైట్. సో హ్మ్. ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం లైఫ్ స్టైల్ కనుక మాట్లాడామంటే లైఫ్ స్టైల్ అంటాం మనము. ఓకే. హ్మ్. ఈస్ లైఫ్ స్టైల్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్ ఆర్ ఇట్స్ ఎ రీజన్? ఓకే. హ్మ్. లైఫ్ స్టైల్ ఐ డోంట్ అగ్రీ విత్ ద పీపుల్. హ్మ్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ లెట్స్ ఓకే. ఏ ఇప్పుడు మీరున్నారు. హ్మ్. లెట్స్ ఏ ఒక ₹1,00,00,000 రియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. ఓకే. రైట్. ఓకే. దాన్ని మీరు అదొక యాసెట్. మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారా? హ్మ్. నేను చేసేసాను వదిలేస్తారా? కాపాడుకుంటాం కదా! కదా! ఎప్పటికప్పుడు నెల వెళ్తాము, రోజుకోసారి వెళ్లి చూస్తాము. చూస్తారు. ఏమో చేస్తారు. లేకుంటే ఇంకేదన్నా ఎవడన్నా వస్తున్నాడా? ఆక్యుపై ప్రాబ్లమ్ చేస్తున్నాడా? రైట్. అవును. చుట్టూ రైట్. ఫెన్సింగ్ పెట్టాలి ఆ! అనుకుంటాము. యెస్. అవన్నీ చేస్తారు కరెక్ట్. ఒకటి. అవును. లేదు అవును. లేదు నాకు లైఫ్ స్టైల్ చాలా బిజీ ఉంది. టైం లేదు, ఓపిక లేదు. నేను అక్కడెక్కడో దూరంగా ఉంది. నేను ఎళ్ళను అని వదిలేస్తున్నామా మనం? హ్మ్. నో. 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 లేదు ఒకటి. సెకండ్ థింగ్ ఏందంటే సపోజ్ మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసాము. రేపు 2,00,00,000 3,00,00,000 అయిద్దని ఆలోచించామనుకోండి. హ్మ్. ఏదో ఒక రీజన్ వల్ల సపోజ్ పెరగకుండా తగ్గుతుందనుకోండి. మరి హ్మ్. మీరు లైఫ్ స్టైల్ నాకు చాలా బిజీ ఉన్నాను అవన్నీ అని చెప్పేసి దాన్ని పక్కన పెడతారా? ఇమ్మీడియేట్‌గా అరే! ఇది ఎంతో కొంత అమ్మేసేస్తే నష్టం తక్కువైద్దని ఆలోచిస్తారు. అవును.
అది అమ్మేయడానికి చూస్తాం. ఎంతో కొంత అక్కడ పెరగదు, ఇంకా తగ్గిపోతూ ఉంది అంటే ద జాగ్రత్త పడతాం. అవును యాహ్! కదా! ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా! ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా! హ్మ్. మరి ఇవన్నీ మీరు ఎవరికి చేస్తున్నారు? సపోజ్ మీకు, మీ పిల్లలకి చేస్తున్నారు. హ్మ్. మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మీరు ఎంతో కష్టపడి మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టేసి అడ్డుగా వేసేసి మీ జీవితాన్ని హ్మ్. అడ్డుగా వేసేసి మీరు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, లేకుంటే ఒక జాబ్లో మీరు ఎదుగుతున్నారు, ఒక కంపెనీ మీరు బిల్డ్ అవును. చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. జోక్ ఏంటంటే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మీ పిల్లలకి అసలు తెలియదు మీరు ఏం చేస్తున్నారు అనేది, మీకు ఎంత ఆస్తుందనేది తెలియదు మీకు. మీరు వాళ్ళకు అది ఎలా కాపాడుకోవాలో తెలియదు, దాని విలువ ఏంటో తెలియదు. ఎందుకు చేస్తున్నారు మీరు అవును. అది? మీ ఆరోగ్యాన్ని అంటే ఇప్పుడు రేపు మీరే దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే హ్మ్. మన శరీరం అంతకంటే ఎంతో ముఖ్యమైన విలువైన రియల్ ఎస్టేట్ అంట నేను. యెస్. మరి యెస్. దీన్ని కరెక్ట్. కాపాడుకోకుండా దాని హ్మ్. మీద లైఫ్ స్టైల్ అనేసి ఎందుకు పరిగెడుతున్నారు మీరు? కరెక్ట్. రైట్. అంటే ఇంకొకటి ఏంటి ఇక్కడ మనం, ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మనం ఒక రూపాయి ఖర్చు పెట్టేసేసి లేక ఒక ఒక నిమిషం ఖర్చు పెట్టేసి, అంటే ఖర్చు కాదు, లెట్ మీ సే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో, హ్మ్. స్టాక్ మార్కెట్లో, బంగారంలో, వెండిలో, అక్కడ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నామో అలాగే ఒక హ్మ్. నిమిషము ఒక రూపాయి మనం మన బాడీలో ఇన్వెస్ట్ చేసామనుకోండి, హ్మ్. మీరు ఆ కోటి రూపాయలను 100 కోట్ల రూపాయలు చేయడానికి అవకాశం ఉంది. యెస్. లేకుంటే మీరు మీ మీ తరంలో మీరు ఈ జనరేషన్‌లో సంపాదించే 3 తరాలకు, 3 జనరేషన్‌ల 7 తరాలకు పంపించే వంశపారపర్యంగా సంపదని మీరు హ్మ్. ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు? లైఫ్ స్టైల్ అని మీరు ఎందుకు ఎక్స్‌క్యూజ్ చెప్తున్నారు? హ్మ్. రైట్? ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్‌క్యూజ్. అంటే ఏదో కరెక్ట్. ఒక మనం అంటే కుంటి సాకులు చెప్తున్నాం మనం. హ్మ్. ఇప్పుడు నేను చాలా మందిని కలుస్తుంటాను. ఒక ఓన్లీ అమెరికానే కాదు. నేను అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నాను. కెనడా వాళ్ళతో మాట్లాడతాను. కొంతమంది లిటిల్ బిట్ యూకే, ఆస్ట్రేలియా, దెన్ ఆఫ్ కోర్స్ ఇండియా. ఇట్లా ఎన్నో దేశాల మంది జనాలతో మాట్లాడుతున్నాను హ్మ్. ఆరోగ్య విషయంలో. వాళ్ళు ఎంతో హ్మ్. ఉత్సాహంగా వస్తుంటారు ముందుకి. బట్ మనం ఏదైతే ఇలా చేయాలండి, అలా చేయాలి అంటే లైఫ్ హ్మ్. స్టైల్ అనే ఎక్స్‌క్యూజ్ చెప్తుంటారు. అంటే నేను బిజీ అండి. బిజీ జాబ్ అంటారు. బిజీ అంటారు. టైం లేదు. బిజీ ఇదంతా ఈస్ నాట్ ద జాబ్. ఆలోచించడానికి కూడా హ్మ్. బిజీ అనేది కూడా ఒక డిజీజ్. ఒక అనారోగ్యం. యాహ్! యెస్. రైట్? ఇప్పుడు ఆ రూ. 1,00,00,000 గనుక వాల్యూ పోతుంది అంటే మీరేం చేస్తున్నారు? ఇమ్మీడియేట్‌గా దాన్ని ఏమని చేసి అమ్మేయాలని ఆలోచిస్తున్నారు. మరి హ్మ్. అంతకంటే ఎన్నో రెట్లు విలువైన మీ ఆరోగ్యాన్ని మీరెందుకు కాపాడలేకపోతున్నారు? ఎందుకు ఇది హ్మ్. కాపాడుకున్నారనుకోండి, మీరు ఎంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఇంకొక విషయం ఏందంటే అగైన్ ఐ ఐ వాస్ లాఫింగ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు. ఒక వేరే రాష్ట్రంలో, నేనున్న రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రంలో ఉన్నాడు. ఇన్స్యూరెన్స్ ఏజెంట్ హ్మ్. ఆయన. హుహు. ఓకే. సో, నాకు కాంటాక్ట్ చేసాడు. అట్లా ఇలా ఇన్స్యూరెన్స్ చేయండి శ్రీనివాస్ అంటే, నాకు అన్నీ ఉన్నాయి బాస్ నేను చేశాను అంటే, అది చేయండి, ఇది చేయండి, ఇది అని మాట్లాడడం మొదలుపెట్టాడు. తర్వాత మాట్లాడుతూ ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే, ఆయన ఎన్నో ఇబ్బందులు చెప్తున్నాడు. హ్మ్. నేనన్నాను హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లమ్. నేనన్నాను ఇవన్నీ బావున్నాయి. నువ్వు నాకు హెల్తు, అది ఇన్స్యూరెన్సు, పిల్లలు అవన్నీ మాట్లాడుతున్నావు గదా! మరి నీ హ్మ్. హెల్త్ నువ్వెందుకు కాపాడుకోవట్లేదు? విచ్ ఈస్ ఇంపార్టెంట్? ఇన్స్యూరెన్స్ ఇంపార్టెంట్ అని చాలా చెప్తున్నావు. మరి అంతకంటే మోర్ హ్మ్. ఇంపార్టెంట్ నేను బిజీ అన్నాడు. హెల్త్ కదా! యెస్. నేను బిజీ చాలా మందికి మాట్లాడుతుంటా బిజీ. నేనన్నాను మీరు మీ వ్యాపారంలో హ్మ్. ఎంతమందైతే ఆరోగ్యంగా బతుకుతారో మీకంత లాభం వస్తది. అవునా? హ్మ్. కాదా? అన్నాను. ఎందుకు అంటే అవును. ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి, అనారోగ్యం అయితే వాళ్ళకి అందరికి డబ్బులు పే చేస్తుండాలి గదా! అవును. మరి అదే. రైట్? మరి కంపెనీకి అదే డబ్బులు మిగులుతాయి. మీరే ఇంకొకరికి ఒక ఎగ్జాంపుల్‌గా కాకుండా బిజీ అని జెప్పేసి మీరందరికి ఇన్స్యూరెన్స్ అమ్ముతున్నారు నిజమే. మీరందరూ హ్మ్. అనారోగ్యవంతుల మందున బిజినెస్‌లు పట్టుకొస్తే మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ లాస్‌లో పోతది గదా! రైట్? అంతే గదా! ఐ అందరికి వాస్ ఇవ్వాలి లాఫింగ్ అట్ మనీ. హిమ్. నో. ఐల్ డూ థట్ లేటర్. ఐ సెడ్ హ్మ్. రైట్. సో, పీపుల్ ఏందంటే ఇక్కడ కావాల్సింది ఇంపార్టెంట్ ఏందంటే మనము ఏది ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, లైఫ్ స్టైల్ హ్మ్. ఈస్ నాట్ ద ఎక్స్‌క్యూజ్. అంటే నేను ఇంత ఓకే. పెద్ద జాబ్ చేస్తున్నానండి. ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నానండి. లేక ఇన్ని వేల మందికేమో చేస్తున్నా. మీరు ఏదన్నా చేయండి. అవును. టైం లేదు ఇవన్నీ అది ఇది చేయడానికి కారణం అనగానే మీరు.
మీరు హెల్తీగా ఉంటే ఇంకా ఇంకా చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ రైట్. మీరు హ్మ్. ఆరోగ్యంగా లేకపోతే, పోనీ మీరే లేకపోతే మీ ఫ్యామిలీకి ఇప్పుడు మనం హ్మ్. అనుకుంటాం గదా! అరే! వీడు చాలా బాగుండండి 30, 35 ఇయర్స్ ఏజు ఆడుతూ ఆడుతూ పడిపోయాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ అవును. పడిపోయాడు. హార్ట్ అవును. అటాక్ వచ్చింది. హేయ్! కరెక్ట్. ఏం చేస్తున్నారు మీరు? రైట్. సో, హ్మ్. కాబట్టి నా యొక్క సింపుల్ సజెషన్ ఏందంటే, ఈ నూతన సంవత్సరం వస్తుంది గాబట్టి మీరు తప్పకుండా కొద్దిగా స్లో డౌన్ అయిపోయి, టేక్ సమ్ హ్మ్. టైమ్. లైఫ్ స్టైల్ అనే ఎక్స్‌క్యూజ్ యెస్. ఇవ్వకండి. నేను ప్రొఫెషన్‌లో యెస్. పెరుగుతున్నాననో, ఉద్యోగంలో పెరుగుతున్నానో, జాబో లేకుంటే వ్యాపారమో ఏదన్నా గానియండి మీరు. కరెక్ట్. ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటే, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా అట్లా ఈ ప్రపంచమే ఆరోగ్యంగా ఉంటది. అందుకే మనం ఏమంటున్నామంటే భావితరంలో ఇంటింట హ్మ్. ఆరోగ్యమైన సంపద మన ఆరోగ్యం. నినాదం. యెస్. రైట్. యెస్. ఇవన్నిటికి మీకు కావాలి అంటే మీరెంత బిజీ అయినా ఉండండి. బట్ మీరు మార్పు కోరాలనే ఉద్దేశ్యం ఉందనుకోండి, తప్పకుండా మా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్‌కి గానియండి, మా డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ తోటి మాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు హెల్ప్ చేస్తాం. రైట్. సో, అది. ఓకే. సో, అది సో, లైఫ్ స్టైల్. ఫైనల్‌గా ఒక ఒకటి చిన్న క్వెషన్ ఏంటంటే, పెద్ద క్వెషనే ఇది. సో, చెప్పండి కొన్ని సింపుల్ టిప్స్ టు రెస్ట్ ద గట్. గట్‌ని రెస్ట్‌లో ఉంచడానికి కొన్ని టిప్స్ చెప్పండి. ఓకే. షూర్. డెఫినెట్‌గా. దట్ ఈస్ డెఫినెట్‌లీ ఇన్ని మాట్లాడాం గదా! ఇంతసేపు మనం ఇబ్బందులే మాట్లాడాం గదా! సో, యెస్. డెఫినెట్‌గా కొన్ని సింపుల్ చిట్కాలేద్దాం మనం. రైట్. ఆఫ్‌కోర్స్ మనము వీఆర్ హెల్ప్ కన్సల్ట్ చేసి మనకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి ముందుకు జరిపిస్తాము. బట్ యెస్. ఇవన్నిటికంటే ముందు వాళ్ళకి వాళ్ళే కొన్ని ప్రయత్నాలు జేస్తాను అంటే, నేను డెఫినెట్‌గా హ్మ్. మనము ఏమంటే కొన్ని టిప్స్ ఇద్దాం. దానికంటే ముందు హ్మ్. ఇంకొకటి హ్మ్. చెప్తా నేను. ఓకే. వాట్ ఐ యామ్ కాలింగ్ ఈస్ బిగ్ లై. ఒక పెద్ద అబద్ధం. హుహు. హ్మ్. ఏంటి అంటే ఇక్కడ చూడండి. హ్మ్. మనం ఏమంటే క్యాలరీస్ ఏంటంటే మనం ఇప్పుడు బరువు తగ్గాలి అంటే సపోజ్ 1000 అవును. క్యాలరీస్ తిన్నామనుకోండి మనకు సరిపోయింది. మేబీ మీరు హ్మ్. 800 చేయండి. రైట్? హ్మ్. రైట్? హ్మ్. మీరు బరువు తగ్గుతామని చెప్పారు. బట్ ఎవరు బరువు తగ్గట్లేదు ప్రాబ్లమ్. సో నేనేమంటే ఇది పెద్ద హ్మ్. అబద్ధము. క్యాలరీస్ ఇన్ ఈస్ ఓకే. నాట్ ఈక్వల్ టు క్యాలరీస్ ఔట్. అంటే మనం 100 క్యాలరీస్ తిన్నాము. మనం ఇంత వర్క్ చేసాము, ఇంత ఎక్సర్సైజ్ చేసాము, ఇంత చేసాము. నేను 100 ఖర్చు పెట్టాను. బ్యాలెన్స్ హ్మ్. అయిపోయింది. మరి నేను బరువు ఇంకా ఎందుకు పెరుగుతున్నాను? అవును. మనం అందరం చెప్తున్నాం మనం. వెరీ సింపుల్ అవును. అంటాం. అందరికీ క్యాలరీస్ ఉండే డౌట్. ఇవన్నీ ఒక మిత్, ఒక బిగ్ అబద్ధం అన్నమాట. ఆఫ్‌కోర్స్ ఓకే. అగైన్ నేను ఇవి డిస్కషన్‌కి ఇప్పుడు వెళ్ళను. ఎందుకు అంటే హ్మ్. అగైన్ ఇట్ బికమ్స్ ఇట్స్ ఓన్ వీడియో. బట్ సింపుల్‌గా చెప్తాను. ఎందుకు ఏంటంటే ఇప్పుడు హ్మ్. ఎందుకు అంటున్నానంటే ఇది, సపోజ్ మనం 100 క్యాలరీస్ తిన్నాం. ఓకే. 100 క్యాలరీస్ తిన్నాము. బట్ బేస్డ్ ఆన్ మన మైండు, మన గట్ కనెక్షన్ మీద హ్మ్. ఎలాంటి హార్మోన్స్ మన బాడీ రిలీజ్ చేస్తుందనే దాన్ని బట్టేసి హ్మ్. మనకెంత క్యాలరీస్ అవసరము, ఎంత ఎనర్జీ అవసరం అనేది బాడీ తెలుసుకుంటది. మనం హ్మ్. అంటున్నాము నార్మల్‌గా యావరేజ్‌గా ప్రతి పర్సన్‌కి 2000 క్యాలరీస్ కావాలి రోజుకండి. ఇలాంటి పని చేసే వాళ్ళకి అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మనం. అవును. బట్ యాక్చువల్‌గా మనకు 2000 కావాలా? 2500 కావాలా? 1500 కావాలా? 1400 కావాలా? మనకు తెలీదు. యెస్. రైట్? సో, బట్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వి ఆర్ గెట్టింగ్ ఇంటూ మోర్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. అంటే మనం అరే! నేను ఎంతో తగ్గిస్తున్నానండి. నేను వాడేం చేస్తాడు ఒక 3 నెలలు, 6 నెలలు చేస్తాడు. కొద్దిగా తగ్గినట్టు తగ్గుతాడు. మళ్ళీ హ్మ్. ఇబ్బందులవుతాయి. మళ్ళీ బ్యాక్ వస్తాడు. అంతకంటే పెరుగుతాడు. ఇట్లా వి ఆర్ గోయింగ్ ఇంటూ అగైన్ హ్మ్. విషియస్ సైకిల్. లూప్‌లో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఊబిలో హ్మ్. దిగిపోతున్నాం. రైట్? సో, కాబట్టి ఇలాంటివన్నిటిని మీరు మానేసి రైట్. ఫస్ట్ మీరు చేయాల్సిందేందంటే గట్ మీ ఆరోగ్యాన్ని మీ గట్ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. యాహ్! మీకెన్ని పనులున్నా. సో, కొన్ని టిప్స్ ఇస్తాను మీకిప్పుడు. రైట్. హ్మ్. ఆహ్, గట్ రీసెట్ కావాలి అంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టిప్స్. అగైన్ పీపుల్ మే నాట్ లైక్ న్యూ ఇయర్ వస్తుంది. అందరూ పార్టీలు, సెలబ్రేషన్‌లు అన్నీ చేస్తుండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏందంటే మీకు రైట్ డైరెక్షన్‌లో వెళ్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఇవి. ఏంటి గట్ రీసెట్ హ్మ్. టిప్స్ ఏంటంటే ఫస్ట్ 4-6 ఓకే. వీక్స్ ఎనీ కైండ్ ఆఫ్ డైరీ అవాయిడ్ చేయండి. చాలామంది ఇంక్లూడింగ్ ఎమోషన్‌లు కాఫీ తాగొద్దా? టీ తాగొద్దా? చెప్పండి మీరేదో అంటున్నారు అన్నగారు.
పెరుగు కూడానా? పెరుగు ఈజ్ ఎవ్రీథింగ్. ఆల్సో డైరీ. యాహ్! ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ యూ వుడ్ అవాయిడ్ స్టాప్ చేయాలి. ఫర్ 4 ఆ! డేస్. ఓకే. హ్మ్. రైట్. ప ఎందుకంటే సీబో రైట్? స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ హ్మ్. గ్రోత్ అయిపోయి మనకు మల్టిపుల్ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనము రీసెట్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఫోన్ ఏదో రీసెట్ అంటే ఏంటి? ఆఫ్‌కోర్స్ ఫోన్ రీసెట్ అంటే ఫ్యాక్టరీ రీసెట్ ఉంటది. రీస్టార్ట్ ఉంటది. మనం ఏందంటే అవును. రీసెట్ చేయబోతున్నాం. అన్నీ క్లీన్‌గా చేసేస్తున్నాం అన్నమాట. కొత్తగా అయిపోతది ఫోన్. హ్మ్. రీసెట్ చేస్తాం అవును. ఫ్యాక్టరీ. అలాగే ఇది గూడా మన గట్‌ని మనం కొత్తగా చేద్దాం అన్నమాట. రైట్? హ్మ్. ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి గుడ్ ఐడియా టు డూ థిస్. ఓకే. నెక్స్ట్ ఎనీ కైండ్స్ ఆఫ్ షుగర్స్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు కేకు, సెలబ్రేషన్స్, స్వీట్స్, హ్మ్. షుగర్ అన్ని రకాలు మనం ఆపేయాలి. ఓకే. రైట్? నెక్స్ట్ ఆయిల్స్ ఆపేయాలి. రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైన్డ్ ఓకే. ఆయిల్స్. కావాలంటే హ్మ్. అసలే ఆయిల్ వద్దని నేను అనట్లేదు. రిఫైన్డ్ ఆయిల్స్ హ్మ్. అంటే హ్మ్. అల్ట్రా ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ లేకుంటే ఆయిల్ తయారు చేసుకోవడము, కోకోనట్ ఆయిల్ లేదు అంటే నువ్వుల నూనె లేదు అంటే ఆలివ్ ఆయిల్ మీరు మీ ఓన్ తయారు హ్మ్. చేయించుకొని తాగండి. రైట్? క్వాలిటీ హ్మ్. ఆయిల్. నెక్స్ట్ హ్మ్. వచ్చేసి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేంజర్ ఎమల్సిఫైయర్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఐయామ్ ష్యూర్ ఇండియాలో కూడా చాలా మంది పీనట్ బటర్ తింటున్నారనుకుంటా. ఓకే. రైట్? అవును. అవును. ఇప్పుడు హ్మ్. నేను ఆ మధ్యలో ఆర్గానిక్ పీనట్ బటర్ అని వచ్చింది తీసుకొచ్చానండి. రైట్? హ్మ్. సో, తీసుకొచ్చినప్పుడు కొద్దిగా క్రీమీగానే ఉంది. మనం ది మూమెంట్ ఓపెన్ అండ్ ఆల్ దట్ బండలాగా తయారైపోయింది 2, 3 రోజులల్లో. ఓకే. అది తినాలంటే, తీయాలంటే ఎంతో ఇబ్బందికరమైంది. ఎందుకు అంటే వాడు ఏమి యాడ్ చేయలేదు దాంట్లో. హ్మ్. అదే మీరు నార్మల్ పీనట్ బటర్ తీసుకొచ్చారనుకోండి, మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టినా అది క్రీమ్‌గానే ఉంటది. మంచిగా అవును. చిన్నగా హ్యాపీగా ఉంటది. స్ప్రెడ్ అవుతూ ఉంటది. రైట్? ఇట్లా ఇప్పుడప్పుడు హ్మ్. అఫ్‌కోర్స్ అంటే ఓన్లీ నేనేమంటున్నానంటే ఈ ఎమల్సిఫైయర్స్ పీనట్ బటర్ అనే కాదు. ఎన్నో రకాల డ్రెస్సింగ్స్‌లలో డిఫరెంట్ హ్మ్. స్ప్రెడ్స్ వచ్చాయి. రైట్? ఇవన్నిట్లల్లో ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఓకే. ఏం చేస్తదంటే, ఈ ఎమల్సిఫైయర్ ఏం చేస్తదంటే, ఇప్పుడు పీనట్ బటర్‌లో మనం యాడ్ చేసామనుకోండి, ఆయిల్ అవన్నీ ఉన్నాయి గదా! అవి గడ్డగట్టకుండా మంచిగా ఉండేట్టుగా ఉంటాయన్నమాట. రైట్? హ్మ్. జారుడుగా ఉంటది. ఇవేం చేస్తదంటే, ఇది అరగదు. దీన్ని మన హ్మ్. బాడీ అరిగించుకోదు. ఏం చేస్తదంటే, మనం తిన్నప్పుడు ఇలాంటివి తిన్నప్పుడు, మన బాడీ పొట్ట లోపల మన గట్టికి మంచి లైనింగ్ ఇచ్చేస్తది. అంటే మన గట్ లైనింగ్‌ని పాడు చేస్తది. పాడు చేస్తది. లీకీ గట్ ఓకే. అంటాను చూసావా? అగైన్ అది ఇంకొక అవును. డైరెక్షన్. లీకీ గట్ అవును. ఏర్పడడం వల్ల ఏమవుద్దంటే, ఏదైతే మన బ్లడ్ స్ట్రీమ్‌కెళ్ళిపోకూడదో అవి బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళిపోయి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి. సో, హ్మ్. ఎమల్సిఫైయర్స్ ఆపేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ థిస్ అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయొచ్చు జనాలు ఇక్కడ నాకు. హ్మ్. అయోడైజ్డ్ సాల్ట్, ప్రాసెస్ సాల్ట్ ఇవన్నీ ఆపేసాలి. హ్మ్. ఆపాలి. ఓకే. కల్లుప్పు గాని, సా సీ సాల్ట్ అంటే సముద్రపు ఉప్పు ఏదో అంటాం చూసారా? హ్మ్. నేచురల్‌గా హ్మ్. హ్మ్. దొరికినది. అది అదే వాడడం మీరు తీసుకోవడం మొదలుపెట్టండి. మంచిది. ఓకే. సో, ఇవి 4-6 మీరు అవాయిడ్ చేసేయడం మొదలుపెట్టారనుకోండి ఇవి, యూ విల్ స్టార్ట్ సీయింగ్ సమ్ బెనిఫిట్స్. ఇంప్రూవ్‌మెంట్ కనపడుతూ ఉంటది మీకు. హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు. అది అది కూడా ఓకేనా? కొంతవరకు పర్వాలేదు. ఓకే. బట్ హ్మ్. అగైన్ దాంట్లో గూడా యూ హావ్ టు రియల్లీ లుక్ ఫర్ వాట్ ఇట్ ఈస్. హ్మ్. ఓకే. హిమాలయన్ పింక్ సాల్ట్, సైంధవ లవణం ఇట్లాంటివి కొన్నున్నాయి. వాడొచ్చు. ఆ! బ్లాక్ సాల్ట్ అది అంటారు. చెప్పలేము రకరకాలుగా ఒకసారి. పేర్లున్నాయి. రైట్? ఆ! బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే వాట్ ఈస్ ద ఇంగ్రీడియెంట్స్ యూ హావ్ టు లుక్ ఫర్ ఇట్. హ్మ్. అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ ఓకే. ప్రాసెస్డ్. అవి ఓకే. మీరు తెలుసుకొని అందుకే సింపుల్‌గా ఏందంటే ఈ సముద్రపు ఉప్పు గదా! కల్లుప్పు అంటాం గదా! నేచురల్‌గా తయారు చేసింది. అది వాడడం మొదలుపెట్టారనుకోండి. నౌ ఆఫ్ కోర్స్ చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు. అయోడైజ్డ్ సాల్ట్ గుడ్ అనేసి. యాహ్! ఇట్ ఈస్ గుడ్. బట్ హ్మ్. దాని వెనకాల ఉన్న ప్రాసెస్‌ని మీరు చూసిందంటే ఆశ్చర్యపోతారు మీరు. హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్ హ్మ్. అని. అండ్ ఇంకొకటేందంటే ఒకప్పుడు మనకి అయోడిన్ ప్రాబ్లమ్ ఉండేది. ఐ బిలీవ్ ఇప్పుడు హ్మ్. అదంతా లేదని నేను నమ్ముతున్నా. హ్మ్. రైట్. మేము చాలా వరకి నార్మల్ వాడుతున్నాం. నార్మల్ ఉప్పే వాడతాం. ఓకే. ఓకే. రైట్. హ్మ్. సో, రకరకాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా మనకిప్పుడు మనము సోషల్ ప్రెషర్స్ ఉంటాయి. అంటే మనం ఎప్పుడో వెళ్ళాము, పార్టీకెళ్ళాము, ఫంక్షన్‌కెళ్ళాము. అవును.
సో వాట్ యూ టు డూ ఇస్, నేను ఇది తినను, అది తినను అవన్నీ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, హడావుడి చేయాల్సిన అవసరం లేదు. మీకు హ్మ్. నచ్చింది, మీకు తోచింది వీలైనంత వరకి ఆరోగ్యకరమైన తినండి. హ్మ్. అంటే ఇప్పుడు మనం పార్టీకెళ్ళాము, నేను ఐస్ క్రీమ్ తినండి, ఇది వద్దని చెప్పట్లేదు నేను. హ్మ్. కానీ లిమిటెడ్‌గా తినండి. బట్ రోజు పార్టీ అన్నామనుకోండి, రోజు ఐస్ క్రీమ్ తిన్నామంటే నాట్ ఎ గుడ్ ఐడియా. తినకూడదు. యెస్. యెస్. రైట్? అదే. బికాస్ దట్స్ నాట్ అవర్ ఫుడ్. కరెక్ట్. దట్స్ నాట్ అవర్ ఫుడ్ అట్లా అనమాట. రైట్? బట్ ఈ 4-6 వీక్స్ మాత్రం మీరు కంప్లీట్ కట్ చేయాలి. ఇక పార్టీ పోయినా, హ్మ్. మీరు పండగ పోయినా, ఏం చేసినా గానీ, చేస్తే గానీ మాకు రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటది. బట్ ఇంతే కాకుండా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా హ్మ్. తప్పకుండా ఏంటంటే, మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా మా హ్మ్. కాంటాక్ట్ నంబర్, వాట్సాప్ నంబర్ ఒక స్క్రీన్ మీద ఉంది. రైట్? సో, మీరు యెస్. కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి సహాయమైనా, కన్సల్టేషన్ కావాలన్నా మేము హెల్ప్ చేయగలుగుతాము. ఒకవేళ మేము హెల్ప్ చేయలేదనుకోండి, మీకు ఎవరు హెల్ప్ చేయగలుగుతారో కూడా మీకు దారి చూపెడతాం మేము. రైట్? సో, యాహ్! హోప్ దిస్ వీడియో మీకు సహాయం అయిందనుకుంటున్నాను. ఇంతతోటి థాంక్ యూ. ధన్యవాదాలు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకటికి 2 సార్లు మీరు చూసి కొన్ని మార్పులు చేసేసి, మీరు ఒక హ్మ్. ఆరోగ్యవంతమైన నూతన సంవత్సరాన్ని ఇన్వైట్ చేస్తూ యెస్. 2026 అయిపోయేసరికి మళ్ళీ 2027లో కొత్త సంవత్సరం కాదు, కొత్త మీరుగా తయారవుతారు. న్యూ యూగా తయారవుతారనే ఉద్దేశంతోటి నేను ఇక్కడితోటి హ్మ్. ఆపేస్తున్నాను. బట్ అరుణ గారు గో హెడ్. ఓహ్! థాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. రియల్లీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది మాకు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, సార్ చాలా బాగా చెప్పారు. అండ్ దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. మనం హెల్తీగా ఉండాలి అంటే ఈ గట్‌ని బాగా చూసుకోవడము, రీసెట్ చేయడము, అండ్ దానికి రెస్ట్ ఇవ్వడము. సో, ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే సగానికి సగం ప్రాబ్లమ్స్ ఆర్ మాక్సిమం ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. సో, బిజీ అని పరిగెత్తడం వల్ల ఉపయోగం ఉండదు. సో, కొంచెం ఆగి ఆలోచించి మన గట్ హెల్త్‌ని బాగు చేసుకున్నాము అంటే కనుక మనం చాలా హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయగలుగుతాము. Thank you so much for listening all the tips and all. So thank you, Srinivas Garu, for your precious time and guidance to us. Thank you. షూర్. థాంక్ యూ అరుణ గారు. నమస్కారం. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.